నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మామ. అయితే గణపతి దగ్గర బుక్స్ ఎందుకు పెడతాను? వాసు, గణపతి అన్నింటినీ ఇస్తాడు. ముఖ్యంగా పిల్లలకు చదువునిచ్చేవాడే గణపతి. సరస్వతి విద్యకు అధిష్టాత్రి, గణపతిని విద్యా ప్రదాత అంటారు. ఇప్పుడు నువ్వు గణపతి పూజ చేసిన మొదటి రోజున ఒక పద్యం చెప్పావు. తొండమునే కదంతమును దోరపు బొజ్జయువా మహస్తమున్ మెండుగ మ్రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జయుండెడి పార్వతీ తనయ ఓజి గణాధిపని మృక్కెదన్. అక్కడ ఒజ్జ అన్నారు, కోరిన విద్య అంటే నీకు ఏ విద్య కావాలన్నా గణపతిస్తాడు. అందుకే గణపతి చతుర్థి రోజున మన పుస్తకాలన్నీ గణపతి దగ్గర పెట్టి, పెన్నులన్నీ గణపతి దగ్గర పెట్టి, అక్షంతలు వేసి, ఆ గణపతి దగ్గర పూజ చేసినటువంటి పుస్తకాలు మనం స్కూల్కు తీసుకువెళ్తే శక్తి ఎక్కువగా వచ్చి ప్రతి పరీక్షలో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు, నీకు అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి. అందుకే తప్పకుండా గణపతి చతుర్థి రోజున పుస్తకాలు గణపతి దగ్గర పెట్టి అక్షతలు తీసుకొని, ఆ అక్షతలు రోజు స్కూల్కు వెళ్లే ముందు శిరస్సు మీద పెట్టుకొని, ఆ బొట్టు కూడా రోజు పెట్టుకొని స్కూల్కు వెళ్ళాలి వాసు. అప్పుడు చదువులో నీవు నెంబర్ 1.